గైస్, రమేష్ వర్క్ స్పేస్కి స్వాగతం. యాక్చువల్గా ఈరోజు మనం యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని ఎలా ప్రమోట్ చేయాలి. యాక్చువల్గా సినిమా వాళ్ళు కానీ లేకపోతే ఒక టీజర్ వదులుతారు, ఒక ట్రయల్ వదులుతారు, తర్వాత దాని వాళ్ళు ఎలా ప్రమోట్ చేసుకుంటారు. జనరల్గా ఆడియన్స్ వాళ్ళ ఫ్యాన్స్ మామూలుగా చూస్తారు వచ్చినప్పుడు. అలా కాకుండా వేరే వాళ్ళని ఎలా రీచ్ అవ్వాలి, వాళ్ళు యాడ్స్ ఎలా వేస్తారు, మనకి ఎలా కనబడతాయి అనే దాని గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. యాక్చువల్గా ప్రొడక్ట్స్ ఏదైనా పెట్టినా ఆ ప్రొడక్ట్ ఎలా ప్రమోట్ చేసుకోవాలి, యూట్యూబ్ ద్వారా ఎలా ప్రమోట్ చేసుకోవాలి జనరల్గా అనేది దీనిలో డిస్కస్ చేద్దాం. ఎగ్జాంపుల్గా ఒకటి ఓపెన్ చేస్తాను. నేను ఇది ఓపెన్ చేసాను అనుకోండి. Honey, I have to bring work home this యాడ్ weekend వచ్చేసి again. చూడట్లేదు. ఓకే, యాడ్ ఎందుకు వచ్చింది అనే దాని గురించి ఆ పర్సన్ coursive.iq అనే వాళ్ళు ప్రమోట్ చేస్తున్నమాట. వాళ్ళ ప్రొడక్ట్ వాళ్ళు యూట్యూబ్ ద్వారా ప్రమోట్ చేసుకుంటున్నాడు. ప్రొడక్ట్ లెర్న్ మోర్ క్లిక్ చేసినా, లేదా విజిట్ వెబ్సైట్ అని క్లిక్ చేసినా, లేదా సైన్ అప్ అని క్లిక్ చేసినా ఇక్కడ డిఫరెంట్ వస్తుంటాయి. క్లిక్ చేసినప్పుడు వాళ్ళ పేజ్లోకి వెళ్ళి వాళ్ళ ప్రొడక్ట్ ద్వారా మనం వాళ్ళు ఏం ఆఫర్ చేస్తున్నారో మనం అక్కడ కొనుక్కోవడం, జాయిన్ అవ్వడం అనేది అక్కడ డిఫరెంట్ ఉంటుంది అనమాట. అలా కాకుండా ఒక మూవీ కూడా వస్తుంటాయి, లేదా సాంగ్స్ వస్తుంటాయి అనేది డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. ఇందులో మీ ద్వారా ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా మనం దీన్ని ఎలా ప్రమోట్ చేయాలి, ఒక వీడియో ఉంటే దాన్ని ఎలా ప్రమోట్ చేయాలి, లేదా మీరు ఏదైనా సాంగ్ రిలీజ్ చేశారు, లేదా సినిమా వాళ్ళే ఒక టీజర్ రిలీజ్ చేశారు, లేదా ఒక ట్రయల్ వదిలారు, దాన్ని వాళ్ళు ఎలా ప్రమోట్ చేస్తారు ఎక్కువ మంది ఆడియన్స్ రీచ్ అయ్యేలాగా అనే దాని గురించి ఈరోజు మనం నేర్చుకున్నాం. ప్రమోషన్ అనేది యూట్యూబ్ ద్వారా. తర్వాత క్లిక్ బ్యాంక్ ప్రొడక్ట్స్ ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈసారి ఈ ట్రిప్కి మాత్రం యూట్యూబ్ ద్వారా ఎలా మీరు మీ వీడియోని కానీ మీ కంటెంట్ని కానీ ఎలా ప్రమోట్ చేయొచ్చు అనే దాని గురించి నేర్చుకున్నాం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా ఛానల్ అనుకోండి. ఒకవేళ ఇది ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. దీంట్లో ఈ వీడియోస్ కొన్ని ఉంటాయి అన్నమాట. కొన్ని పెట్టాను అనుకోండి. దాంట్లో కంటెంట్లోకి వెళ్తారు. ఫస్ట్ కంటెంట్లో మీరు వెళ్ళిన తర్వాత ఆ కంటెంట్లో ప్రమోషన్స్లోకి వెళ్తారు. కంటెంట్ ఫస్ట్, నెక్స్ట్ ప్రమోషన్లో మీరు ఏమంటున్నారు ఇక్కడ గెట్ స్టార్టెడ్, తర్వాత న్యూ వీడియో ప్రమోషన్. ఆల్రెడీ నాకు గూగుల్ యాడ్స్ అకౌంట్ ఉంది కాబట్టి అది ఆటోమేటిక్గా ఇది సెలెక్ట్ చేశాను. క్రియేట్ న్యూ అకౌంట్ అని మొత్తం క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే గూగుల్ యాడ్ అకౌంట్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది సపరేట్ సబ్జెక్టు. దాన్ని నేను అలాగా సపరేట్ వీడియో చేస్తాను. దాని గురించి మీరు తర్వాత డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ గోల్ ఆడియన్స్ గ్రోతా, మీరు వీడియో వ్యూసా, వెబ్సైట్ విజిట్సా. మీరు ఏదైనా వెబ్సైట్ ఉందనుకోండి, మీ జ్యువెలరీ సంథింగ్, ఏదైనా ఫర్నిచర్ సంథింగ్, వాట్ ఎవర్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వెబ్సైట్ ఏదైనా ఉందనుకోండి, విజిట్ వెబ్సైట్ సంబంధించింది అయితే వెబ్సైట్ సంబంధించింది పెట్టుకుంటారు. ఓన్లీ నాకు ఏం అక్కర్లేదు, వీడియో వ్యూస్ వస్తే చాలు, నా వీడియో ఎక్కువ మంది చూస్తే చాలు అనే దాని గురించి వీడియో వ్యూస్ అన్నమాట. అలా కాకుండా ఆడియన్స్ గ్రోత్ అంటే సబ్స్క్రైబర్స్, ఇంకా మీ ఫ్యూచర్లో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసే వల్ల మీ ఫ్యూచర్లో మీ వీడియోస్ వాళ్ళకి రీచ్ అయ్యేటట్లు ఆడియన్స్ మీరు పెంచుకునే ఉద్దేశం ఏంటంటే ఇది ఆడియన్స్ గ్రోత్ కింద తీసుకోవచ్చు అనమాట. జనరల్గా ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో నేను వెబ్సైట్ విజిట్స్ అని పెట్టుకున్నాను అనుకోండి. ఒకవేళ అది వీడియో వ్యూస్. ఒకవేళ నాది సినిమా మూవీ ఉంది, నేను రిలీజ్ చేస్తున్నాను కాబట్టి ఎక్కువ మంది చూడాలి దాన్ని, లేకపోతే తర్వాత వాళ్ళు రావడానికి కానీ అటువంటిది అన్నమాట. ఇది థియేటర్కి వచ్చి చూసుకునేట్టు ఆ సినిమా ఏదైనా ఒక మూవీ, పెద్ద మూవీ ఉన్న స్టార్ మూవీ కొంతమంది రీచ్ అవ్వాలనుకుంటున్నాను అనుకుంటా. ఆ రీచ్ అవ్వని ప్లేసుల కోసం ఇదనమాట వీడియో వ్యూస్. నెక్స్ట్ ఏంటంటే వీడియో. ఇందులో ఏ వీడియో తీసుకోవాలనుకుంటున్నాను అనేది ఉంటుంది అన్నమాట. దీని ప్లేస్ ఇది నాది ఎగ్జాంపుల్ మాత్రమే. దీని ప్లేస్లో ఇక్కడ మీ వీడియో ఉంటుంది, లేదా మీ సినిమా ట్రైలర్ ఉంటుంది, లేదా మీ సినిమా టీజర్ ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ ఉంది, అది బాహుబలి లేకపోతే ఏంటనేది చూసుకున్న తర్వాత అది ఒకటి పెట్టుకుంటారు అనమాట. నేను ఇక్కడ చేంజ్ చేసుకుని నేను ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో నాకు ఏదైనా బాగా క్లిక్ అవుతుంది అనుకుంటే అది పెట్టుకోవచ్చు. నేను ఇదేంటంటే దీన్ని ప్రమోషన్ లింక్ హెడ్లైన్స్లో కూడా, డిస్క్రిప్షన్లో కూడా మనం ఏమో రాసుకోవచ్చు మనకు సంబంధించింది. తర్వాత నెక్స్ట్ మీరు ఎక్కడ రీచ్ అవ్వాలనుకుంటున్నారు, మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు, వరల్డ్ వైడ్ మొత్తం చూడాలనుకుంటున్నారా, లేకపోతే ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్, కొన్ని కంట్రీస్ నాకు అక్కర్లేదు అలాంటి ప్లేస్లకు వెళ్ళి చూసుకుంటున్నారా, నాకు ఇండియాలో మాత్రం చూపించాలనుకుంటున్నారా మీ యాడ్ అనేది ఇక్కడ డిస్క్రిప్షన్ అనమాట. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది
ఇది యూయూ పొలిటికల్ గైడ్లైన్స్ అనమాట. ఇది ఆటోమేటిక్గా పొలిటికల్ ఈ దిస్ ప్రమోషన్ డజంట్ హ్యావ్ యూ పొలిటికల్ యాడ్స్ని పెట్టుకుంటే ఇది ఇప్పుడు నోలోనే ఉంచండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీరు ఇక్కడ ఇంకేమైనా కంట్రీస్, యునైటెడ్ స్టేట్స్, మీది ఒక మూవీ అక్కడ కూడా రీచ్ అవ్వాలనుకుంటున్నారు, అలాగే యునైటెడ్ కింగ్డమ్, వాటెవర్ అన్నీ అక్కడ మాత్రమే, ఆ ప్లేసులు మాత్రమే వీళ్ళు చూపిస్తారు. వేరే ప్లేస్లో ఇంక చూపించరు. మీరు ఎక్కడైతే టార్గెట్ చేస్తున్నారో ఆ టార్గెటెడ్ ఆడియన్స్ మాత్రమే ఇది రీచ్ అవుతారు. ఇప్పుడు మూవీస్ ఉన్నాయి, ఇప్పుడు ఇండియా నుంచి వెళ్ళిపోయి అమెరికాలో సెటిల్ అయిన ఉంటారు, లేకపోతే యూకేలో సెటిల్ అయిన ఉంటారు. ఇలా 12 ప్లేసులు రీచ్ అవ్వడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది అనమాట. వాళ్ళు మాత్రం చూడాలనుకుంటున్నారు, మిగిలిన వాళ్ళు అవసరం లేదనుకోండి. లేదా మీ ప్రోడక్ట్ ఫలానా ఏరియాలోనే సేల్ అవుతుంది, ఇండియా మాత్రమే కావాలి, లేదా ఇండియా వాళ్ళు మాత్రమే చూడాలనుకున్నప్పుడు, మీ ప్రోడక్ట్ ఇండియాలో మాత్రమే అమ్మాలనుకున్నప్పుడు, కళ్యాణి జ్యువెలరీ ఉందనుకోండి, వాడి ప్రోడక్ట్ ఎక్కడ అమ్ముతాడు? వాడు ఇండియా మాత్రం అమ్ముతాడు. ఒకవేళ వేరే దేశం ఉన్నప్పుడు అక్కడ మాత్రం పెట్టుకుంటాడు అనమాట. అలాగనమాట ఇది. ఇలాగా మనం టార్గెటెడ్ ఇదనమాట. దీంట్లో కూడా అడ్వాన్స్డ్ ఉంటుంది టార్గెటెడ్ ఆడియన్స్. ఇంకా అడ్వాన్స్డ్ కూడా వెళ్ళచ్చు. మనం ఎవరు సెలెక్ట్ చేయాలి, ఓన్లీ మేల్, ఇది సంథింగ్ ఇది ఏదైనా డేటింగ్ సంబంధించిందని, లేకపోతే వేరే ఏదైనా అనుకోండి, వాళ్ళు మాత్రమే మేలా, టార్గెటెడ్ ఆడియన్స్ ఫీమేలా, లేకపోతే అలాగనమాట. ఒక జ్యువెలరీ ఉందనుకోండి, ఫీమేల్ టార్గెట్ చేస్తారు, మేల్ సెలెక్ట్ చేసేసి ఇది సెలెక్ట్ చేసి ఫీమేల్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఇది ఫీమేల్ ఒకటి వచ్చింది. అలాగే మీ టార్గెటెడ్ ఆడియన్స్ ఏజ్ ఎంత, వాళ్ళు ఎవరైతే దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారో అలా పెట్టుకున్న వాళ్ళతో 18 to 24 కావాలా. అన్నోన్ అంటే తీసేస్తారు, అన్నోన్ అంటే అందరికీ చూపించేస్తాడు అనమాట. 65 అబోవ్ అవసరం. ఇప్పుడు మీది ఎక్సర్సైజ్ సంబంధించింది, ఎక్సర్సైజ్ 65 అబోవ్ చేయరు. లేదా మీ జిమ్కి సంబంధించిన యాడ్ ఇస్తున్నారు, అది 65 to 55 వాళ్ళు కూడా చేయరు దాన్ని. యాక్చువల్లీ మీ టార్గెట్ ఆడియన్స్ 18 to 24 ఉంటారు, 25 to 34 ఉంటారు, 35 to 44 ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు అనమాట. మ్యాక్సిమం వీళ్ళు కూడా ఉండొచ్చు 45 to 54. రిమైనింగ్ వాళ్ళు ఉండరు అనమాట. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే జిమ్ అనగానే మనం మేల్ కూడా సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఒకవేళ నా ఆడియన్స్ ఎక్సర్సైజ్ దానికి సంబంధించింది అయితే నేను వీళ్ళని కూడా సెలెక్ట్ చేసుకుంటాను. అప్పుడు ఏం చేస్తాను, నెక్స్ట్ ఇంట్రెస్ట్, ఎనీ ఇంట్రెస్ట్ ఉంటే మనం ఏదైనా కొడితే అక్కడ వస్తుంది అనమాట. సంథింగ్ ఎక్సర్సైజ్ అని కొట్టనుకోండి, ఎక్సర్సైజ్ 30 minutes యాక్టివ్, అవుట్డోర్ వేర్స్, ఇవన్నీ అనమాట. కార్డియో, ఇదేమో సెలెక్ట్ చేసుకుంటే ఇంకా స్పెసిఫిక్గా వెళ్తారనమాట. మీరు మూవీస్ అనుకోండి, మూవీ ఈ లాంగ్వేజెస్ కూడా, ఏ లాంగ్వేజ్, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకి రీచ్ అవ్వాలా, ఓన్లీ తెలుగు వాళ్ళకి రీచ్ అవ్వాలా, ఓన్లీ తెలుగు పీపుల్ పోతే వాళ్ళు మాత్రం రీచ్ అవ్వాలంటే వాళ్ళకి రీచ్ అవుతారనమాట. అలాగే మూవీ అని సెలెక్ట్ చేసి అనుకుంటున్నాను. ఆ మూవీకి సంబంధించిన ఇంట్రెస్ట్, యాక్షన్, అడ్వెంచర్ మూవీస్ ఫ్యాన్స్ని సెలెక్ట్ చేస్తారా, కామెడీ మూవీస్ కింద వస్తారా, వీళ్ళందరూ ఒక లిమిట్ వదిలేసిన అందరికీ చూపిస్తాడు, అది వేరే విషయం. తర్వాత వాళ్ళని వదిలేసాను. నెక్స్ట్ ఏంటంటే బడ్జెట్ ఇచ్చాడు ఇక్కడ, ఇది ఇంపార్టెంట్ అన్నమాట. మీరు ఇక్కడ బడ్జెట్ అంటే ఈ 3500కి నేను డేట్ అనేది ఇంకా నాకు ఎర్లీగా కావాలి, ఈ 2 లోపు అయిపోవాలనుకోండి. 3500కి నాకు 7.4 to 15K వ్యూస్ దాకా వస్తే, ఇంప్రెషన్స్ అంటే ఆడు చూపించడం అనమాట. యాడ్ ఎక్కడ వేసాడు అక్కడ కనబడుతుంటాయి అన్నమాట. ఇలా ఇక్కడ ఏదైనా ఇక్కడ ఇలా కనబడుతుంటాయి. మామూలుగా కనబడినంత మాత్రాన్ని క్లిక్ చేయాల్సిన పని లేదు కదా, కాబట్టి అక్కడ క్లిక్ చేయరు. కానీ ఇది ఎంతమంది రీచ్ అవుతాడు, 15K పీపుల్ని 15K వ్యూస్ మాత్రం వస్తాయి అన్నమాట. దీని తర్వాత ప్రమోట్ అని కొడితే ఈ యాడ్ ఆటోమేటిక్గా దాంట్లోకి ప్రమోట్ అవుతుంది. అది ఈ పేమెంట్ ఎలా ఉంది అనేది అనమాట ఇక్కడ వస్తుంది అన్నమాట. నేను ఆల్రెడీ పెట్టించాను కాబట్టి ఇది ఆల్రెడీ ఇక్కడ పెండింగ్లో పడింది. వన్స్ యాక్టివ్ అయిపోతే, యాక్టివ్లోకి వస్తే ఆ ప్లేసులకి ఆ 3500కి వరకే వాడు ప్రమోట్ చేస్తాడు. కాస్ట్ ఎంత పడుతుంది చూపించి, తద్వారా మనకి ఎన్ని చేస్తుంటే, కొంతమంది ఏంటంటే ముందే ప్రీ డిపాజిట్ చేసి ఉంచుతారు అమౌంట్, తద్వారా దాంట్లోంచి కట్ అవుతుంటాయి, తర్వాత ఎక్స్ట్రా యాడ్ అవుతుంటాయి అన్నమాట.
ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కొట్టండి. ప్లస్ ఏంటంటే ఇంకా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఇది నెక్స్ట్ వీడియోలో మన కంటెంట్ మన క్లిక్ బ్యాంక్, యాక్చువల్గా మన క్లిక్ బ్యాంక్ అఫిలియేట్స్ కాబట్టి మన క్లిక్ బ్యాంక్ ప్రోడక్ట్ ఎలాగా ప్రమోట్ చేయాలి ఇది ఉపయోగించి ఈ ప్రమోషన్ ద్వారా. అలాగే ఇంకొక వీడియోలో మనం పెండింగ్ ఏముందంటే ఈ గూగుల్ యాడ్వర్డ్స్ క్రియేట్ ఎలా చేయాలి, గూగుల్ యాడ్వర్డ్స్ కొత్త అకౌంట్ ఎలా తీసుకోవాలి, గూగుల్ యాడ్వర్డ్స్ది ఇప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది. గూగుల్ యాడ్వర్డ్స్ ఎలా చేయాలనే దాని గురించి డిస్కస్ చేద్దాం. అనమాట ఈ కొత్త అకౌంట్ ఎలా తీసుకోవాలి దీంట్లో అనే దానికి సైన్ ఇన్ కొట్టి కొత్త అకౌంట్ తీసి, నేను ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నాకు ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా ఇది వచ్చేసింది. డైరెక్ట్గా ఛానల్ కంటెంట్ ప్రమోషన్లోకి వెళ్తాను. ఇందులో మళ్ళీ కొత్తగా కంటెంట్లోకి వెళ్ళి ఇంకోటి ఏదైనా ప్రమోట్ చేయాలన్నా ఇది సెలెక్ట్ చేసుకుని దీని ప్రమోషన్లోకి వెళ్ళానంటే మళ్ళీ న్యూ ప్రమోషన్. ఓకే, న్యూ ప్రమోషన్లో వీడియో వ్యూసా వెబ్సైట్ వ్యూసా ఏంటనేది మీరు చూసుకుని దాని ద్వారా మళ్ళీ ఇది కొత్త వీడియో వ్యూస్ చూసుకోవచ్చు అనమాట. ఇది అనమాట ప్రొసీజరు. దీని ద్వారా మన ప్రోడక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, మన ప్రోడక్ట్ ఎలా చేయాలనే దాని నుంచి తర్వాత నెక్స్ట్ నేర్చుకున్నాం. ఇది ఓన్లీ వీడియోస్ పెండింగ్. ఇది ఓకే, ఒకసారి రివ్యూ చేసి మనది ఓకే అనుకుంటే వాడు స్టార్ట్ చేస్తాడు అనమాట. ఈ వీడియో నేను పెట్టిన ప్లేస్లో ఇండియా అండ్ ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ వెళ్తుంది. ఏజ్ కూడా సంథింగ్ ఒక ఏజ్ లిమిట్ సెలెక్ట్ చేసాము, ఆ ఏజ్ వాళ్ళకి మీద టార్గెట్ అవుతుంది. మేలా ఫీమేల్ అని కూడా సెలెక్ట్ చేసాము, మేల్ ఫీమేల్ వాళ్ళకి మాత్రం వెళ్తుంది, అన్నోన్ పీపుల్కి వెళ్దు. అంటే వితౌట్ లాగిన్ చూడకుండా మామూలుగా చూసే వాళ్ళకి వెళ్ళదన్నమాట. ఇది స్పెసిఫిక్ టార్గెటెడ్ ఆడియన్స్ని రీచ్ అవ్వడం. మన ప్రోడక్ట్ ఎలా రీచ్ అవ్వాలనే దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.